అంతేకాదు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు. అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కల్లా, బడాయి కోసం చేయక్కల్లా. కానీ మనం ఏదో జమీందారులం, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకు పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, లోటు ఏం లేదు, మన బిడ్డలు బాగున్నారు, బంధువులకో మిత్రులకో ఎవరికో అవసరమైంది, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? అందుకని వాళ్ళు ఎవరైనా అడిగితే అక్క బాధపడకు, అన్న బాధపడకు, నేను ఉన్నాను కదా, నీ కొడుకొకడు నా కొడుకొకడునా, నేను ఇస్తానులే, ఈసారికి సర్దుకో పర్వాలేదు అంటే వాళ్ళు అలా మాకు ఇష్టం లేదమ్మా, అప్పుగా తీసుకోపోని నువ్వు ఇద్దుగానిలే అని వాళ్ళకి చెప్పాలి. మనమేమో శ్రీరామ చుట్టేసుకోవాలి. అప్పుగా ఇస్తున్నామని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా. మనం మాత్రం బాకీ దగ్గర శ్రీరామ చుట్టేసుకోవాలి, రాదు అని అనుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని బాకీ కింద భావించామంటే ఇక వాళ్ళ మొహం చూపించడం మనకి. మనం దాన్ని వదిలేయడమే అంతే. మనకు ఉంది కదా, మన బంధువులే కదా, దగ్గర వాళ్ళే కదా, ఇచ్చేసాం వదిలేయి, ఇచ్చినప్పుడు తీసుకుందాం, లేదు శ్రీరామ చుట్టే. వెనకటికి వసూలుకైన బాకీలని శ్రీరామ చుట్టేసేవాడు. ఇప్పుడు బ్యాంకులు శుభ్రంగా 1000 కోట్ల బాకీలు శ్రీరామ చుట్టేస్తున్నాయి. ఇదే ఇతరులకు అవసరమైతే మనం ఇచ్చే స్థితిలో మన ఆర్థిక స్థితి ఉండేలా చూసుకోవాలమ్మా. ఆధ్యాత్మికత అంటే, ప్రవచనం అంటే కేవలం ఏదో పరలోకాలు స్వర్గాలు పుణ్యాలు అనుకోండి. నిత్య జీవితం ఎలా